హాయ్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. సో మనకు ఈరోజు చాలా రెగ్యులర్గా మేము క్లినిక్లో ఫేస్ చేసే ఒక హెయిర్ ప్రాబ్లం ఉంది. అది సార్, మేము పిఆర్పి గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది తీసుకున్నా కూడా మాకు ఇప్పటి వరకు హెయిర్ రీగ్రోత్ అనేది రావడం లేదనేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో దీని గురించి ఈరోజు మాట్లాడుకుంటాం. సో మనకు హెయిర్ రీగ్రోత్ థెరపీలో ఇప్పుడు రెగ్యులర్గా ఒకటి మెడిసిన్స్ అనేటివి ఇస్తాము. మెడిసిన్స్తో పాటు మనకు పిఆర్పి, టెటెడ్, రిచ్ ప్లాస్మా థెరపీ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, గ్రోత్ పెప్టైడ్ థెరపీ అండ్ మీసోథెరపీ అనేది అందుబాటులో ఉంది. వీటిల్లో మనకు దాదాపుగా హెయిర్ రీగ్రోత్ అనేది దాదాపు 30-60% రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ దీనికంటే ముందు ఏదైతే పేషెంట్ ఒక్కసారి హెయిర్ ఫాల్ కానీ హెయిర్ రీగ్రోత్ లేదనేది క్లినిక్ మనకు వచ్చినప్పుడు ఒకటి ఇన్వెస్టిగేషన్లో బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బ్లడ్లో ఏదన్నా మనకు విటమిన్ డెఫిషిట్ కానీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందేమో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత వీళ్లకు పిఆర్పి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. పిఆర్పి ట్రీట్మెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అనాలిసిస్ చేసుకుంటాము. హెయిర్ అనాలిసిస్ చేసిన తర్వాత మళ్ళీ సిట్టింగ్స్ వైజ్ ఎవ్రీ సిట్టింగ్ అనేది మనకు గ్రోత్ ఎంత ఉందో మనం అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ హెయిర్ అనాలిసిస్, పిఆర్పి ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది చేసుకొని మనకు 2 months లోపల హెయిర్ అనేది రీగ్రోత్ అనేది జరుగుతుంది. రీగ్రోత్ రావాలి. రీగ్రోత్ వచ్చిన తర్వాత మనకు దాన్ని మెయింటెనెన్స్ కింద మెడిసిన్స్ అండ్ పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది మనం 5 sittings అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైతే ఈ పిఆర్పి కానీ లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి? సో చాలామంది మేము 10-15 sittings అనేది తీసుకున్నాం సార్, కానీ మాకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేము సాటిస్ఫై కాలేదంటారు. సో వాళ్ళ కోసం ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది అందుబాటులోకి తెచ్చున్నాము. ఈ స్టెమ్ సెల్ థెరపీలో మనకు హెయిర్ను బాగా హెల్తీగా ఉండే హెయిర్ను ఒక 20-30 హెయిర్ అనేది కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసి ఆ హెయిర్ బల్బ్ హెయిర్ రూట్లో ఉన్న సెల్స్ను సపరేట్ చేసి ఆ సెల్స్ను లిక్విడ్గా కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ చేసిన లిక్విడ్ను మనం ఇంజెక్ట్ చేసే పద్ధతిని స్టెమ్ సెల్ థెరపీ అంటారు. ఈ స్టెమ్ సెల్ థెరపీ తోటి పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కానీ మిక్స్ చేసి ఇచ్చినప్పుడు మంచి రిజల్ట్స్ అనేటివి ఉన్నాయి. బట్ ఇది ఏదో ఎక్స్ట్రాడినరీ చాలా కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నిక్ అనేసి నేను చెప్పను. బట్ ఇది ఇండియాలో దాదాపుగా ఒక 15 years నుంచి అయితే అందుబాటులో ఉంది. సో ఈ 15 yearsలో ఎవరికైతే ఈ పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది ఫెయిల్ అయిన వాళ్ళల్లో ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. జస్ట్ మీరు ఎవరైనా కూడా పిఆర్పి గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ఫెయిల్ అయిందని బాధపడాల్సిన అవసరమే లేదు. మీకు అందుబాటులో స్టెమ్ సెల్ థెరపీ అనేది కూడా అందుబాటులోకి మా శ్రీనివాస స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ తేవడం జరిగింది.